అమరావతిలో అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ వ్యవహారంపై చంద్రబాబు నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. కోర్టుల్ని రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చొద్దని హితవు పలికింది. అన్యాయం జరిగిందంటూ ఏ రైతు కోర్టును ఆశ్రయించకపోయినా వారి పేరు చెప్పుకుని 7 స్టార్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడటమేంటని నిలదీసింది. అమరావతి అసైన్ భూముల ల్యాండ్ పూలింగ్ విషయంలో హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులోనూ అదే పరిస్థితి ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం కొట్టేసింది. అమరావతి పరిధిలో అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత సమీకరణ కింద తీసుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు. కావలసిన వారికి ముందే చెప్పి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్కు వెళ్లారని తెలిపారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించింది. ల్యాండ్ పూలింగ్పై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆళ్ల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు నమోదు చేశారన్న హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ అనేవి పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని, బాధితులెవరూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పిటిషన్లకు చట్టబద్దత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించింది. కోర్టుల్ని రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని పిటిషనర్కు హితవు పలికింది. తమకు అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వారి పేరు చెప్పుకొని 7 స్టార్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడమేంటని నిలదీసింది. అనంతరం ధర్మాసనం 2 పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది.